వెల్కమ్ టు మమత రెసిపీస్. కొత్తిమీర రైస్ తయారు విధానం. మిక్సీ గిన్నె తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి చుంచేసుకోవాలి. గుప్పడి కొత్తిమీర కడిగి నీట్గా వేసుకోవాలి. అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 2 గరిటెల ఆయిల్. పోపు దినుసుల్లో 1 టేబుల్ స్పూన్, ఒకటి చిన్న సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పల్లీలు 2 టేబుల్ స్పూన్, అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేసుకునేది వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిందాక. తర్వాత రైస్ వేసుకోవాలి పొడి వేసుకొని. కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి టేస్ట్కి తగినంత. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసి కలుపుకోవాలి మంచిగా. ఒక 10 నిమిషాలు ఉంచుకొని దించుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు బాగా తింటారు. టిఫిన్ బాక్స్లోకి సూపర్ ఉంటుంది.